ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి పడితే 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర ఫలం కూడా ఎలా ఉందో చూడుదా. అంశం యోగం బలం సింహరాశి వారి జాతకం చూడు. జానకిరామ్ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం సంసార బలం సంతాన బలం విద్య బలం ఉద్యోగ బలం కార్యబలం అనుకున్న పని చేసే పనిది గృహబలంది వాస్తుబలంది అనుకున్న పనిది చూడు. సింహరాశి వారి జాతకానికి ఏకదంతుడు వచ్చిండండి, వినాయకుడు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, దేవాది దేవుడు వచ్చిండు, గణేశుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు. 21 నామధేయాలు ఉన్నాయి. అలాగే 108 నామధేయాలు కూడా ఉన్నాయి వారికి. వారి జాతకంలో సిద్ధి బుద్ధి వినాయక స్వామి వచ్చిండు. ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం చాలా వరకు ఉంది వారి పేరు మీద. వారికి ఎన్ని చిక్కులు వచ్చినా చికాకులు వచ్చినా దరిద్ర బాధలు వచ్చినా అనుకున్న పని అనుకున్నట్టు సాధించేటట్టు వదిలిపెట్టరు వారి జాతక బలానికి. ఇక ఆదాయ వ్యయ విషయంలో చూడాలంటే ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుందండి. కుడి చేతుల్లో ధనం వచ్చేది కనబడుతుంది కానీ ఎడమ చేతిలో ఖర్చు అయ్యేది కనబడదండి. చూసేవారు అనుకుంటారుగా సింహరాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, తింటున్నారు, బాగానే ఉంటారు, తెల్ల పుల్లగా ఉన్నారని అనుకుంటారు. కానీ ఎవరి బాధ వారికి తెలుసు, వారి ఆత్మకు పైన పరమాత్మకు తెలుసు తప్ప ఇతరులకు తెలియదు. వీళ్ళు ఎక్కడ పోయినా దొంగల పోయినా దొరల పోయినా తక్కువల పోయినా ఎక్కువల పోయినా మంచుల పోయినా చెడుల పోయినా కోర్టుల పోయినా కేసుల పోయినా రాజకీయంలో పోయినా ఎక్కడ పోయినా చివరిదాకా పోరాడే యోగం ఉంటుంది. వీరు ఒకసారి ఓడిపోయినా కానీ ప్రతిసారి ప్రయత్నాలు చేసి లాస్ట్కి గెలిచే ఛాన్స్ వరకు మాత్రం వెయిటింగ్ చేసే అవకాశం ఉంటుంది వీరికి. వీరికి ఓపిక ఆయుధం ఉంటుంది, పౌరుషం చాలా ఉంటుంది, తొందరపాటు ఉండదు. కానీ వీరి జాతకానికి రోషం ఉంటుంది కానీ బయటపడరు. అలాగే మాత్రం కష్టం ఉండదు వీరికి. కానీ వీరు మాట్లాడే టైం వస్తే మాత్రం సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతారు. అలాగని తొందరపడి మాట్లాడే గుణం ఉండదు వీరి జాతకానికి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పోరాటంలో శౌర్య గుణం ఉంటుంది వీరికి, పోరాటంలో మాత్రం క్షత్రియ గుణం ఉంటుంది, కరెక్ట్ శాస్త్రంలో మాత్రం బ్రాహ్మణ గుణం ఉంటుంది. కానీ ఆలోచన శక్తులు మాత్రం మేధస్సు చాలా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుందండి. వీరి ఆలోచన ఆల్రౌండర్ ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనా వేయరు, ఎవరిని తీసి పడేయరు. అయిన వారిని నెత్తిని తీసుకోరు, కాని వాళ్ళని తీసి పడేయరు. అందరు నా వాళ్ళే అనుకుంటారు, డబ్బులు ఉన్నాయి కదా అని మురువరు, లేవని బాధపడరు, ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటారు. వీరికి ఎక్కడ పోయినా మాత్రం కీర్తి పుంజుకుని ఉంటుంది వీరి జాతకంలో. ఎక్కడ పోయినా వీరికి కీర్తి పుంజుకుని ఉంటుంది, అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం సాధించే యోగం ఉంటుంది. కానీ వీరికి సప్తమ స్థానంలో శని మంచిగా లేదండి, ఒక్కాడ ఉండే అవకాశం ఉండదు వీరికి. మొత్తం దేశ సంచారం తిరగాల్సిన రాత ఉంటుంది. దేశ సంచారం అంటే భారతదేశం మొత్తం తిరుగుతాడని కాదండి, ఎప్పుడు బిజీగానే ఉంటారు. కానీ మాత్రం ఆ బిజీ పనుల్లో మాత్రం వీరికి అంత అనుకూలత ఏముండదు, ఇతరులకు అనుకూలత ఉంటుంది. అంటే ఇతరులకు మంచి జరుగుతుంది. అవి పెళ్ళిళ్ళు కావచ్చు, పేరంటాలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్దవి కావచ్చు. వీరికి భగవంతుడు 10 మందికి ఇతని ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంలో నడిపించే యోగం చాలా ఉంటుంది. ధనం టైంకి వీరి అవసరానికి కొద్దిగా అందే అవకాశం ఉంటుందండి. ధనం మీద ఆశ ఉండదు. కానీ మాత్రం అలాగని వీరికి కొన్ని కోట్లున్నా కూడా మాత్రం ఉన్నాయన్న గర్వం ఉండదు. అలాగే వీరి జాతకంలో సింపుల్గా ఉండే గుణం ఉంటుంది. వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. అవసరమైతే గుప్తదానాలు కూడా చేసే యోగం ఉంటుంది. నవగ్రహాల్లో వీరికి మాత్రం అష్టగ్రహాలు, నవగ్రహాల్లో ఒక గ్రహం అనుకూలంగా ఉన్నది. అష్టగ్రహాలు మిగిలిన అష్టగ్రహాల్లో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. సప్తమ స్థానం శని నడుస్తుంది, జన్మస్థానంలో కేతు నడుస్తుంది. దీనివలన ఏంటంటే ఎప్పుడు త్రిలోక సంచారాలు తిరిగే అవకాశం ఉంటుందండి. మకా నక్షత్రం వారి జాతకంలో మల్లికార్జున స్వామి పూజ చేయాలి. మకా నక్షత్రం వారి కేతు అధిపతి. వైడూర్యం ధరించాలి వారి వయసుని బట్టి. బంగారం ధరించిన వెండి ధరించిన అచ్చువాటే ఉంటుంది, పంచలోహం ధరించిన. అలాగే పుబ్బా నక్షత్రం వారు మాత్రం వజ్రం ధరించాలండి.
కానీ వజ్రం ధరించవచ్చు, లేదా మామూలు క్యారెట్ ప్రకారం ధరించవచ్చు, ప్లాటినంతో ధరించవచ్చు, చాలా వరకు మంచిది. శుక్రవార గడియ మంచిది వారి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో మాత్రం పార్ట్నర్షిప్లో కలిసి వస్తుంది. ఉద్యోగ విషయంలో చూడాలంటే మాత్రం ఉద్యోగ స్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఉద్యోగ స్థానం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ముఖ్యంగా రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కలిసి వస్తుంది, ఐపీఎస్ ఆఫీసర్లకు కలిసి వస్తుంది. అలాగే కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయి. అలాగే వీరి జాతకం షేర్ మార్కెట్ రంగం వారికి, ఫైనాన్స్ వారికి ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ రంగం వారికి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం అనుకున్న స్థానంలో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహకారం ఉండదు, ఎవరికి వారే ఎమ్మెల్యే అన్నట్టు ఉంటుంది. భార్య తరపు వాళ్ళ నుంచి సహకారం ఉంటుంది, బావబామ్మర్దుల సహకారం ఉంటుంది. కానీ వీరి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహావృక్షం 1000 సంవత్సరాలు ఉంటుంది అంటారు. మర్రి చెట్టు చాలామంది మర్రి చెట్టు పేరు చెప్పంగానే ఆ ఊడల మర్రి చెట్టు మీద నైట్ పూట దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి అంటారండి. అది వాస్తవమే. ఎందుకంటే మర్రి చెట్టు మహావృక్షం అంటే మాత్రం చాలా వరకు మాత్రం వంశస్థాన యోగబలం కొన్ని వేల సంవత్సరాలు ఉండే చెట్టు అంటే మాత్రం 1000 సంవత్సరాలను ఉండే చెట్టు అంటే మహావృక్షం మర్రి చెట్టు అండి. దాని మీద గాలి, ధూళి, చనిపోయిన ప్రేతాత్మ ఆత్మ ఎలాగ ఉంటుందో అలాగే ఆ చెట్టు కింద మాత్రం సర్వదేవతల ఆజ్ఞ కూడా ఉంటుందండి. ముఖ్యంగా అమ్మవార్ల ఆజ్ఞ ఉంటుంది. మీరు నైట్ పూట కాకుండా ఉదయం పూట మాత్రం మర్రి చెట్టుకు మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి యథావిధిగా. ఏ రకంగా చేయాలనుకుంటే మాత్రం యథావిధిగా చేయాలండి. మనం మామూలుగా ఏప చెట్టును కానీ రావి చెట్టును ఎలా పూజ చేస్తామో అలా చేస్తే వాళ్ళ వంశానికి అభివృద్ధి ఉంటుంది, కుటుంబానికి అభివృద్ధి ఉంటుంది. అలాగే అనారోగ్యంలో ఉన్నవారికి దూరమయ్యే అవకాశం ఉంది, ఆత్మబలం పెరిగే అవకాశం ఉంది. వీరి జాతకం సంతానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఏ వృత్తిలో నడిచినా మాత్రం జయం ఉంటుంది. అన్నదమ్ముల అక్క చెల్లెలు ఎక్కడ పోయినా జయం ఉంటుంది. నమ్మిన వారి సహకారం ఉంటుంది. అలాగే వెండి బంగార విషయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా మాత్రం క్రీడాకారులు, కళాకారులు గడ్డుకాల పరిస్థితి ఉంటుంది. ఈ జాతకానికి మాత్రం మర్రి చెట్టు అంటే మాత్రం మహావృక్షం. అది మర్రి చెట్టుకు పూజ చేయాలి. మర్రి చెట్టు కింద ఏదైనా ఒక దేవత ఉంటే కూడా పూజ చేయాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకానికి. అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆ కరెక్ట్ భాస్కరుడు అంటే ఉదయ భాస్కరుడు, సూర్యుని ఆరాధన కూడా చేయాలండి. ఆదిత్య హృదయం పఠించాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. సింహరాశి వారికి శుభం భూయాత్.